సార్ తెలియదు కళ్ళు తిరిగి పడిపోయిందని పొద్దున్నే ఫోన్ చేసినారంట సార్. నా బిడ్డ అలాంటి చేసుకోదు సార్, మళ్ళీ ఏందో చేసినారు సార్. నా బిడ్డను ఏదో చేసినారు సార్ వాళ్ళు. నా బిడ్డ అలా చేసుకోదు సార్. నేను ఏందో చేసినారు వాళ్ళు. నిజంగానే నా బిడ్డ అట్లా చేసుకునేది కాదు సార్, ఇట్లా చేసుకునేది కాదు. ఏమున్నా బాగా చెప్తుంది, ధైర్యంగా చెప్తుంది సార్. ఏదో కాలేదు, ఏమి చెప్పలేకుండా పోయింది తల్లి. ఫ్రైడే చేసింది సార్, శుక్రవారం రోజు చేసి వాళ్ళ నాన్నతోనే మాట్లాడింది సార్. బాగుండా నాన్న అని చెప్పింది. నాకు ఇంకా టైం లేదని పెట్టేసింది సార్, నాతో మాట్లాడలేదు. బాగుండా నాన్న, నాకేమి ఇబ్బంది లేదు, బాగుండా అనేది. ఇంత చేసుకోదు సార్ మా పిల్ల. ఏం చేసిందో అట్లాంటి అంటే అసలు తెలియదు దానికి. 9th క్లాస్ సార్, 9th క్లాస్ పులివెందుల. నా మీదే పోయింది సార్, ఏందో చేసినారు. ఈసారి జాయిన్ చేసినాం సార్ ఆడ. ఏం లేదు సార్, ఊరికి తలనొచ్చిందంటే వచ్చి చూపించేసి పెట్టినాం. ఇంటికి వచ్చావంటే రానని, అది బాగున్నది సార్, బాగుండా అని చెప్పింది. ఇట్లా అయిపోయింది సార్. రేపు ఈ వారం వద్దులే, మళ్ళీ వారం రాండి అనేది సార్ మాతో. ఇట్లా జరిగిపోయింది అనుకోలేదు సార్ మేము. ఇంత న్యాయం చేశారు అనుకోలేదు నేను. వాళ్ళని నమ్మీసి పెడితే ఇంత పని చేసినారు వాళ్ళు. నా బిడ్డను జస్వంతి సార్, జస్వంతి పేరు లక్ష్మీదేవి. నా పేరు రవిశంకర్ రెడ్డి. మా పాప చైతన్య స్కూల్లో కేశవంలో చదువుతుంది, కడప. నాకు ప్రిన్సిపాల్ మేడం ఫోన్ చేసి ఈరోజు మార్నింగ్ 7:55కు మీ పాప కళ్ళు తిరిగి పడిపోయింది, స్కూల్ కాడికి రమ్మని చెప్పారు. మళ్ళీ 2 minutes తర్వాత మీ పాపను మేమే హాస్పిటల్కి తీసుకుపోతాము, ఎక్కడికి తీసుకోవాలో చెప్పండి అని చెప్పారు. తీసుకుపోతే మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళి మేము వస్తున్నామని చెప్పాము. మాకు చనిపోయిందని మా స్కూల్ వాళ్ళు చెప్పట్లేదు, ప్రిన్సిపాల్. ఓన్లీ కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పారు. మేము హాస్పిటల్ కాడికి వచ్చి చూస్తే ఉరేసుకున్నట్టు ఉంది. వాళ్ళు చెప్పారు, మళ్ళీ తర్వాత ఉరేసుకుంది, బాత్రూంలో ఉరేసుకుంది అని చెప్పారు. బాత్రూంలో ఉరేసుకుంది మాత్రమే చెప్పారు. ఎలా వేసుకుంది, ఏం వేసుకుంది వివరాలు ఏమీ చెప్పలేదు. చదువు పరంగా ఏం చెప్పలేదు. కేర్ టేకర్ తిడుతుంటుంది, ప్రతిసారి అనవసరంగా తిడుతుంటుంది, ఏం చేయకపోయినా తిడుతుంటుంది, బాగా ఉన్నా కానీ తిడుతుంటుంది అని చెప్పేది. ప్రిన్సిపల్ మేడం కూడా కంప్లైంట్ చేసాము ఆ కేర్ టేకర్ మీద. కేర్ టేకర్ మారుస్తాను, ఇంకో కేర్ టేకర్ వేస్తానని చెప్పారు. 2-3 సార్లు కేర్ టేకర్తోనే గొడవ, కేర్ టేకర్ తిడుతుంటుందని చెప్పేది మా అమ్మాయి. ఈరోజు ఉదయం 7 గంటలకు మనకు ఊటుకూరు బైపాస్ రోడ్లో ఉన్నటువంటి చైతన్య రెసిడెన్షియల్ స్కూలు K7 బ్రాంచ్లో కే జస్వంతి 9th క్లాస్, డాటర్ ఆఫ్ రవిశంకర్ రెడ్డి, నేటివ్ ఆఫ్ పులివెందుల అనే అమ్మాయి సూసైడ్ చేసుకొని ఆత్మహత్య చేసుకుంటే కాలేజ్ యాజమాన్యం వాళ్ళు హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తే వైల్ అండర్గోయింగ్ ట్రీట్మెంట్ చనిపోయిందని చెప్పేసి మనకు ప్రాథమికంగా ఇన్ఫర్మేషను. బట్ పేరెంట్స్ ఫిర్యాదు మేరకు, కంప్లైంట్ మేరకు వాస్తవాలు తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాయి. ఇంకా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయలేదు. మనం ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాం ఏంటనేది. మనకు ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం అది. ఫర్దర్గా ఏదైనా ఉంటే మళ్ళీ మీకు తెలియజేస్తాం. అమ్మాయిది పులివెందుల, అంటే అమ్మాయిది సొంతూరు పాలూరు అని తెలిసింది, పులివెందులలో ఉంటారని తెలిసింది ఇప్పటివరకు. ఫర్దర్గా